హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసినట్టుగా అర్థమెటిక్ ఇన్డెప్త్ సిరీస్ చేస్తానని చెప్పాము. సో అందులో భాగంగా దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్. సో ఈ టాపిక్ నాకు చాలా ఫేవరెట్. ప్రతి ఎగ్జామ్లో నేను ఖచ్చితంగా అటెంప్ట్ చేసే టాపిక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ నేను ఎందుకు ప్రిఫర్ చేసేవాడిని అంటే, సో దీంట్లో కొన్ని సింపుల్ లాజిక్ మీద వర్క్ అవుతుంది. సో బేసిక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ వచ్చేసి మనకి స్పీడ్, డిస్టెన్స్, టైం అనే కాన్సెప్ట్ నుంచే వచ్చిన సబ్ టాపిక్. సో మనకి బేసిక్ స్టాండర్డ్ ఫార్ములా అందరికీ తెలుసు. అదేంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ స్టాండర్డ్ ఫార్ములా బేస్ చేసుకొని బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ మొత్తం కూడా మనకి రన్ అవుతూ ఉంటుంది. దాంట్లో సబ్ ప్లాట్స్ ఇవ్వడం వల్ల ఆ క్వశ్చన్ కొంచెం లెంతీ చేయడం ఇలాంటివి మన ఎగ్జామ్లో చేస్తుంటాడు. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ మీరు ఎలాగా దాన్ని అటెంప్ట్ చేయాలి, ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడెక్కడ మీరు జాగ్రత్తలు చేసుకోవాలో మనం ఇవాళ ఇన్డెప్త్గా మాట్లాడదాం. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ మొదలు పెట్టాలి అంటే మనకి 4 థింగ్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అవి ఏంటంటే ఎం, ఎస్, డి అండ్ యూ. అసలు ఈ ఎం, ఎస్, డి అండ్ యూ అంటే ఏంటి? ఫస్ట్ ఎం అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ నార్మల్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్లో వెళ్ళే స్పీడ్ వచ్చేసి ఎం. సో అక్కడ ఎటువంటి అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కాన్సెప్ట్ లేకుండా ఒక నార్మల్ ఫ్లోలో బోట్ వెళ్ళే స్పీడ్ని ఎంతో డినోట్ చేస్తాం. ఇది అందరికీ తెలుసు. ఎస్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, అంటే ఆ వాటర్ వెళ్ళే స్పీడ్ని ఎస్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ డి వచ్చేసి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్. అంటే డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? సో ఒక వాటర్ ఫాల్ తీసుకుంటే వాటర్ ఫాల్ అనేది మనకి తెలుసు, టాప్ టు బాటమ్ అనేది అది వస్తుంటుంది. సో ఇదేంటి, మనకి వాటర్ వెళ్ళే డైరెక్షన్ టాప్ టు బాటమ్. ఇదే డైరెక్షన్లో కానీ బోట్ ట్రావెల్ చేస్తే దాన్ని డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. అంటే యువర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ది స్ట్రీమ్. ఈ కేసులో మనకి ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ మనకి బోట్కి ఒక స్పీడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆ స్ట్రీమ్కి కూడా ఒక స్పీడ్ ఉంటుంది. సో మన స్ట్రీమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి స్ట్రీమ్ ఒక స్పీడ్ కూడా మన బోట్కి యాడ్ అవుతుంది. సింపుల్ డైరెక్షన్ మన లాజిక్ మాట్లాడితే, మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు మీకు గాలి ఆపోజిట్ డైరెక్షన్ తగులుతుంది అనుకోండి, మీరేమి ఫీల్ అవుతారు? ఒక ఫోర్స్ మిమ్మల్ని ఆపుతున్నట్టు ఫీల్ అవుతుంటారు. అదే దాని డైరెక్షన్లో మీరు ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, నార్మల్గా వెళ్ళే స్పీడ్ కంటే మీరు ఇంకా ఫాస్ట్గా వెళ్తారు. సేమ్ డౌన్ స్ట్రీమ్ కాన్సెప్ట్ అది. మీరు స్ట్రీమ్తో పాటు వెళ్తే మీకు స్ట్రీమ్ ఒక స్పీడ్ కూడా యాడ్ అయ్యి ఇంకా ఫాస్ట్గా వెళ్తారు. సో డౌన్ స్ట్రీమ్ డి వస్తున్నప్పుడు ఫార్ములా ఏంటి అంటే ఎం ప్లస్ ఎస్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఇది ఎం. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్కి ఆపోజిట్. మీరు ఏదైతే స్ట్రీమ్ ఫ్లో అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మీ బోట్ వెళ్తుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆపోజిట్లో మీకు ఎయిర్ తగులుతుంటే మీకు ఒక ఫోర్స్ మిమ్మల్ని ఆపుతున్నట్టు ఫీల్ అవుతారు. సేమ్ అప్ స్ట్రీమ్లో ఏమవుతుంది, మీరు వాటర్ ఏమో ఇలా ఫ్లో అవుతుంది, మీరు బోట్ ఇలా వెళ్తున్నారు కాబట్టి ఈ స్పీడ్ అనేది మీ బోట్ యొక్క స్పీడ్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. దానివల్ల మీకు స్పీడ్ తగ్గుతుంది. సో అప్ స్ట్రీమ్ స్పీడ్లో వచ్చేసి మన ఫార్ములా ఎం మైనస్ ఎస్. సో డి అంటే ఎం ప్లస్ ఎస్, యూ అంటే ఎం మైనస్ ఎస్. ఇది రెండింటి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇది ఎవరు మాట్లాడరు. నేను పర్టికులర్గా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేశానంటే, మనకి డౌన్ స్ట్రీమ్ అంటే ఎం ప్లస్ ఎస్ తెలుసు, అప్ స్ట్రీమ్ అంటే ఎం మైనస్ ఎస్ వచ్చు. కానీ అక్కడ గివెన్ ఆ టైంలో, ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో డౌన్ స్ట్రీమ్ అంటే ఎం మైనస్ ఎస్ రాయడం, అప్ స్ట్రీమ్ అంటే ఎం ప్లస్ ఎస్ రాయడం చేస్తాం. ఇది చాలా పెద్ద ప్రాబ్లం బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ చేసేటప్పుడు. ఈ ఎం ప్లస్ ఎస్, ఎం మైనస్ ఎస్ ఎప్పుడైతే మనం తప్పుగా రాస్తామో మొత్తం క్యాలిక్యులేషన్ అంతా మిస్ అయిపోతుంది, ఆన్సర్ అనేది మనకి డిఫరెంట్గా వస్తుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. సో దీన్ని ఎలా డీల్ చేయాలి ఇది నేను మాట్లాడతాను. మీరు డి అనగానే ఎం ప్లస్ ఎస్ రాయడం, యు అనగానే ఎం మైనస్ ఎస్ రాయడం ఎప్పుడూ చేయకూడదు. ఇప్పుడు దాకా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, ఈ ఎక్స్ప్లెనేషన్ జస్ట్ మీ కాన్సెప్ట్ అర్థం అవడం కోసం. కానీ ఎగ్జామ్లో మాత్రం మీరు ఎప్పుడు ఎం ప్లస్ ఎస్, ఎం మైనస్ ఎస్ అని రాయకూడదు. మీరు డౌన్ స్ట్రీమ్ అంటే డి అని రాసుకోండి, అప్ స్ట్రీమ్ అంటే యూ అని రాసుకోండి. వారి క్వశ్చన్ ఇస్తాడు, a person is traveling downstream with so and so speed and he is traveling in upstream direction with so and so speed. Now find the speed of the boat అన్నాడు అనుకోండి, మీరు వెంటనే ఎం ప్లస్ ఎస్ చేసి ఎం మైనస్ ఎస్ చేసి సాల్వ్ చేయొద్దు. డీని డీతోనే డినోట్ చేయండి, అప్ స్ట్రీమ్ని యూతోనే డినోట్ చేయండి, అలాగే సాల్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఫైనల్ కంక్లూజన్కి వస్తారో, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డి బై యూ
అనే రేషియో వరకు వచ్చారు, సమ్ చేస్తూ పోయారు, D/U రేషియో మీకు వచ్చింది ఫైనల్గా. సో D/U ఈజ్ ఈక్వల్ టు 5/3 అని రేషియో వచ్చింది. ఇక్కడికి వచ్చి ఆగింది, కానీ మమ్మల్ని క్వశ్చన్లు అడిగింది M వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ మీరు M+S M-S చేసి నార్మల్ రేషియో కట్టచ్చు, అది 1 మెథడ్, లేదా కాంపౌండో డివిడెండో వాడుకోవచ్చు. సో D/S ఈజ్ ఈక్వల్ టు 5/3 వచ్చింది కదా, D+S/D-S అలా రాసుకొని 5+3/5-3 ఇలా కాంపౌండో డివిడెండో చేయడం వల్ల మీకు డైరెక్ట్గా M/S వాల్యూ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ డీని డీతోనే డినోట్ చేయండి, యూని యూతోనే డినోట్ చేయండి. అట్ ద ఎండ్ ఎప్పుడైతే మీకు కంక్లూజన్ వస్తుందో అక్కడ మాత్రమే D ఈజ్ ఈక్వల్ టు M+S, U ఈజ్ ఈక్వల్ టు M-S అని రాయడం మీరు అలవాటు చేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ మీ రఫ్ వర్క్ ఏదైతే క్యాలిక్యులేషన్ ఉంటుందో అది చాలా సింపుల్గా షార్ట్గా అయిపోతుంది. మీరు M+S M-S వాడితే లెందీగా వస్తుంది ప్రొసీజర్ అంతా. మీరు అది చెయ్యాలి కాబట్టే మీ క్వశ్చన్స్లో వాడు సబ్ ప్లాట్స్ ఇస్తాడనమాట. డైరెక్ట్గా క్వశ్చన్ అడగడు ఎప్పుడు బోసన్ స్ట్రీమ్లో, సబ్ ప్లాట్స్ ఇస్తాడు. అప్ స్ట్రీమ్ ఎంత స్పీడ్ అంటాడు, డౌన్ స్ట్రీమ్ ఎంత స్పీడ్ అంటాడు. ఇవన్నీ ఇచ్చాక మన స్పీడ్ ఆఫ్ వాటర్ అంటాడు, స్పీడ్ ఆఫ్ బోట్ అంటాడు, అసలు సంబంధం లేనిది అడుగుతాడు అనమాట. సో మనకున్నవి 4 వేరియబుల్సే, ఈ 4 వేరియబుల్స్ మీదే డిఫరెంట్ సబ్ ప్లాట్స్ ఇచ్చి ఏదో ఒక వేరియబుల్ కనిపెట్టమంటాడు. ఇంతే బోసన్ స్ట్రీమ్స్, ఇంత సింపుల్గా ఉంటుంది. ఒక్కటే ఇక్కడ మీరు చేసే తప్పు, అది డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ దగ్గర. దానికి నేను చెప్పిన విధంగా మీరు D అండ్ Uతోనే డినోట్ చేసుకోండి. ఆ విధంగా మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, ఆ ప్రాక్టీస్ని కట్ చేసి ఈ విధంగా ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇది ప్రాక్టీస్ మీకు అలవాటు అయితే బోట్స్ అండ్ స్ట్రీమ్ దగ్గర మీరు చాలా తక్కువ టైం ఇన్వెస్ట్ చేసి ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోట్స్ అండ్ స్ట్రీమ్. ఇంకా ఈ టాపిక్లో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో యాడ్ చేయండి. ఐ విల్ ట్రై టు అడ్రస్ దాట్ ఇన్ అ పార్ట్ 2 వీడియో ఇఫ్ నెసెసరీ. అండ్ కమింగ్ వీడియోస్లో అదర్ టాపిక్స్ నేను ఏదైతే మాట్లాడానో దాని గురించి మనం ఇన్ డెప్త్ ఈ విధంగానే డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ కో ఆస్పిరెంట్స్ సో దట్ మోర్ అండ్ మోర్ పీపుల్కి ఇది హెల్ప్ అవుతుంది. We'll meet another video. Until then, all the best aspirants. Good night.